ఏంటో ఉగాది అయిపోయి వారం రోజుల దగ్గరకొస్తున్నా కూడా నాకిప్పటికి తీరింది ఈ భక్షాల వీడియో పోస్ట్ చేయడానికైతే. చిన్నప్పుడు ఉగాది పండుగనంటే భక్షాలు మాత్రమే. భక్షాల పండుగ అనేసైతే అనుకుంటాము. మా అమ్మ ఎప్పుడెప్పుడు చేస్తుందా అనేసైతే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనము వాళ్ళు వండి పెడితే స్టేజ్ నుంచి మనం వండే స్టేజ్‌కొచ్చినప్పుడే అనిపిస్తుంది. ఆ టేస్ట్ చాలా మిస్ అయిపోతాము. మళ్ళీ పండుగలకి, పబ్బాలకే కదా అప్పుడో ఇప్పుడో ఇంటికి వెళ్ళేది. ఈ పెళ్ళయ్యాక ఆ పండగలకి కూడా కొంచెం పిల్లల గురించి ఆలోచిస్తూ పోకుండా ఉండడం, అలాగా ఉండిపోతా ఉంటాం కదా! అప్పుడు అనిపిస్తా ఉంటది. మా అమ్మ చేసే బచ్చాలు అసలు ఎంత మిస్ అయితున్నానో అనేసి. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో మనమే మోటివేట్ చేసుకొని చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను అలా చేసిన ప్రయత్నమే ఇదన్నమాట. నేను శనగపప్పుని ఇలాగా ఉడికిచ్చి దాంట్లోకి సరిపడా బెల్లంనైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీరు ఎలా తింటారనేది నాకైతే ఫస్ట్ కామెంట్ చేసి చెప్పండి. ఎందుకనంటే దీన్ని అంటే పప్పుని ఉడకగానే గ్రైండ్ చేసి బాగా మెత్తగా చేసేసి దాంట్లో బెల్లం పొడినైతే కలుపుతూ ఉంటారు. అలా కాకుండా ఇలాగ కొంచెం చితికితే చినిగిపోయేలాగా పప్పును ఉడికించుకొని దాంట్లో బెల్లం వేసి ఇలాగా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఎందుకనంటే అలా మెత్తగా తినడం వల్ల తింటాము. మొత్తం బెల్లంతో తిన్న ఫీలింగే వస్తుంది కానీ పప్పుతో తిన్న ఫీలింగ్ అయితే ఉండదనమాట. ఇలాగ కొంచెం అక్కడక్కడ పలుకు పలుకుగా అంటే పప్పు తగులుతా ఉంటే పంటికి ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. మా అమ్మ మాత్రం మాకు చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేది. అందుకనే చెప్తున్నాను. ఆ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేము. చాలా అంటే చాలా బాగుంటుంది. మన పంటికి ఆ పలుకులు అంటే పప్పు పలుకులు తగులుతూ ఉంటే, బెల్లం కొంచెం తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరేగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎంత చేసుకున్నా కూడా అమ్మ చేసిన దానికంటే బాగుండదనుకోండి. వాళ్ళ చేతిలో అసలు ఏముంటుందో ఏమో కానీ ఆ టేస్ట్‌ని అయితే అసలు మర్చిపోలేము. మా అమ్మ నా కోసం అక్కడి నుండి కూడా నాకు భక్షాలైతే పంపించింది. కాకపోతే నైట్ కావడం వల్ల 1, 2 తినేసి ఊరుకున్నాం కానీ లేకపోతేనా అసలు మొత్తం తినేసేవాళ్ళం. అంత బాగుంటుంది. మీరు కూడా మీ మమ్మీ చేతి వంటను మిస్ అవుతున్నారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక్కసారి వాళ్ళ చేత్తో చేసిన వంట ఏదైనా సరే మనం దాన్ని రీక్రియేట్ చేద్దామనేసి వాళ్ళ రెసిపీస్ అన్నీ తెలుసుకొని చేసినా కూడా అలాగే రానే రాదన్నమాట. ఆ టేస్ట్ రానే రాదు. ఎందుకో మరి నాకు కూడా అర్థం కాదు. నేను చాలా సార్లు ట్రై చేశాను భక్షాలు మా అమ్మలాగా చేయాలి అనేసి. కాకపోతే నాకెప్పుడూ అలా రాలేదు. నేను ఏం మిస్ చేశానా అనేసి అనుకుంటాను. కాకపోతే నేను ఏం మిస్ చేయను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ చేస్తాను. కాకపోతే మరి వాళ్ళ హ్యాండ్‌లో ఉంటుందో లేకపోతే ఇంకెలానో నాకు తెలీదు గానీ నాకైతే ఆ టేస్ట్ నాకెప్పటికీ రాదనిపించింది. సరే ఇలాగ గోధుమ పిండినైతే తీసేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే మంచిగా కలుపుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే చాలా స్మూత్‌గా అయిపోతుందన్నమాట. మనకు కూడా భక్షాలు చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. చాలామంది మైదా పిండి యూజ్ చేస్తారు కదా! నేను అంటే యూట్యూబ్ వీడియోస్‌లో చాలా వరకు నేను చూసినప్పుడు చాలామంది మైదా పిండినే యూజ్ చేసి అయితే భక్షాలు, పూర్ణాలు అనేసి అంటారు కదా! ఇలాగ చేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసి మాత్రం నేను నా చిన్నప్పటి నుంచి చూసింది మాత్రం గోధుమ పిండితోనే. ఇలా గోధుమ పిండిని ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అంటే కొంచెం ఆయిల్ అనేది అద్దుకొని లేదంటే ప్లేట్‌కి అతుక్కుపోతుంది. మీరు పిండితో చేసినా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆయిలే యూజ్ చేశాను కాబట్టి నేను ఆయిల్‌తోనే చేస్తున్నాననమాట. ఇలాగా చపాతీలాగా చేసేసుకొని మనకి ఎంత వీలుగా ఉంటే అంత పల్చగానైతే చపాతీలాగా చేసేసుకోవాలి. రౌండ్‌గా షేప్ రావాలని ఏం లేదు. ఎందుకంటే మనమేం అలా ఎక్స్‌పర్ట్‌లం కాదు. ఎలా వచ్చినా తినేదే చించుకొని తినేదే కదా! అందుకనేసి అంటున్నాను. ఇప్పుడు అందులో ఇలా చపాతీలాగా చేసేసుకొని రివర్స్‌లో వేసుకోండి. మళ్ళీ చేసిన వైపు ఉంటే అది ఆల్రెడీ అతుక్కుపోతుంది. ఇప్పుడు మనం పప్పు స్టఫ్‌గా చేసి ఉన్నాం కదా! ఆ స్టఫ్‌ని కొంచెం కొద్దిగా వేసేసుకుంటూ ఇలా వేసేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని
సైడ్లన్నీ అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకున్న దానిని మీరు ఎగ్ పఫ్స్ లేదంటే సమోసాలు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు అలాగే దీన్ని ఇట్లా 4 వైపులా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. పప్పు అనేది కాలినా కూడా బయటికి రాకుండా మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఎన్ని సైడ్స్ వీలుంటే అన్ని సైడ్స్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పప్పు పప్పు మొత్తం బయటికి కనబడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మంచిగా అద్దేసుకొని మిగతా వాటన్నిటిని అలాగే చేసుకోవాలి. సేమ్ అంతే, భక్షాలు రెడీ అయినట్టే. సేమ్ అలానే ఇవన్నిటిని చేసుకోవాలి. సేమ్ అలానే చేసుకుని పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు భక్షం రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే పోసేసుకొని ఇప్పుడు భక్షంని మొత్తం మంచిగా 4 వైపులా కాల్చుకోవడమే. చాలా సింపుల్. ఇలాగ కాల్చుకొని తీసేయడమే అన్నమాట. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఏదైనా చేస్తారా అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఈ రకమే కాకుండా వేరేలాగా కూడా చేస్తారు, దాన్ని కూడా త్వరలోనే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.